ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే ఒక చిన్న మ్యాంగో సీడ్ని, ఒక రోజు మ్యాంగో తిన్న తర్వాత మ్యాంగో సీడ్ దొరికితే ఏం చేస్తాడంటే నేను ఈ మ్యాంగో సీడ్ని వేస్ట్ చేయకుండా ఐ విల్ ప్లాంట్ ఇట్ అని చెప్పేసి మట్టిలో పెట్టేశాడు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాట్ హ్యాపెండ్, ఒక చిన్న చెట్టు మొలక అందులోంచి స్మాల్ సాప్లింగ్ అంటాము. ఆ సాప్లింగ్ అనేది ఆ సీలోంచి వచ్చిందనమాట. ఓకే, వచ్చిన తర్వాత ఆ పక్కకి ఒక పెద్ద బ్యానియన్ ట్రీ ఉంది. ఆ చిన్న మ్యాంగో సాప్లింగ్ ఏమనుకుందంటే అమ్మో నేనేమో ఇంత చిన్నగా ఉన్నాను, నా పక్కనున్న బ్యానియన్ ట్రీ ఏమో చాలా పెద్దగా ఉంది. డూ యూ కంపేర్ యువర్ సెల్ఫ్? మా ఫ్రెండ్ కి ఎక్కువ మార్కులు వచ్చాయి, తన జుట్టు పొడుగ్గా ఉంది, తను పొడుగ్గా ఉంది, ఇవన్నీ కంపారిజన్స్ చేస్తారా? నెవర్ యూ షుడ్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. గాడ్ హెస్ క్రియేటెడ్ ఈచ్ వన్ ఆఫ్ us విత్ అ యూనిక్ ఐడెంటిటీ. నాకు ఎన్ని మార్కులు వచ్చాయి, నా ఫ్రెండ్కి ఎన్ని మార్కులు వచ్చాయి అని ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు. ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద ప్రీవియస్ వర్షన్. అంటే ఏంటి, నాకు ప్రీవియస్గా ఎన్ని మార్క్స్ వచ్చేవి, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి, నేను ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాను, దాన్ని నేను ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయొచ్చు. ఇలా కంపారిజన్ మనల్ని మనతో పాటు మన బెస్ట్ వర్షన్ రావడానికి చేయాలి, కానీ పక్క వాళ్ళతో కంపేర్ చేయకూడదు. సో మ్యాంగో చిన్న ప్లాంట్ కరెక్ట్గా చేస్తుందా? కంపారిజన్ చేసుకోవడం కరెక్టా? నో. సో ద మ్యాంగో సాప్లింగ్ ఈస్ నాట్ డూయింగ్ రైట్ థింగ్. బట్ బ్యానియన్ ట్రీ ఏం చేసింది? మీరు ఎప్పుడైనా బాధపడితే మీ పక్కనున్న ఫ్రెండ్ మిమ్మల్ని అడుగుతారా, వాట్ హ్యాపెండ్ రే, వై ఆర్ యూ ఫీలింగ్ సో సాడ్ టుడే అని అడుగుతారా? మీ ఫ్రెండ్స్ అడుగుతారు కదా. అలాగే మ్యాంగో సాప్లింగ్ చాలా సాడ్గా ఉన్నప్పుడు బ్యానియన్ ట్రీ స్టార్టెడ్ ఆస్కింగ్, ఏమైంది, ఎందుకంత సాడ్గా ఉన్నావు అడిగితే అప్పుడు బ్యానియన్ ట్రీకి మ్యాంగో సాప్లింగ్ ఏం చెప్తుందంటే నేనేమో ఇంత చిన్నగా ఉన్నాను, నువ్వేమో అంత పెద్దగా ఉన్నావు, నీకు చాలా పెద్ద లీవ్స్ ఉన్నాయి కానీ నా దగ్గర ఎక్కువ లీవ్స్ లేవు అని చెప్పి మ్యాంగో సాప్లింగ్ చెప్తూ ఫీల్ అవుతుంది. అప్పుడు బ్యానియన్ ట్రీ ఏం సజెషన్ ఇస్తుంది తెలుసా? నీ రూట్స్ ని స్ట్రాంగ్ చేసుకో అని చెప్తుంది. నీ రూట్స్ ఎప్పుడైతే నువ్వు ఎక్కువ డీప్ ఇంటూ ద సాయిల్ వెళ్తాయో, ఎప్పుడు స్ట్రాంగ్ గా చేసుకుంటావో అప్పుడు నువ్వు గ్రో అవ్వడం మొదలు పెడతావు. అప్పుడు ఎంత గాలి వచ్చినా కూడా నువ్వు అప్రూట్ అవ్వకుండా స్ట్రాంగ్ గా విత్ స్టాండ్ అయ్యి ఉండగలుగుతావు అని చెప్పేసి బ్యానియన్ ట్రీ చెప్తుంది. చెప్పిన వెంటనే ఎవ్రీడే ఏం చేస్తుంది? సో ఎలాగైతే మీరు ఫుడ్ ఇస్తే మీకు బాడీకి స్ట్రెంగ్త్ వస్తుంది, మీకు వచ్చిన స్ట్రెంగ్త్ ని మీరు యూటిలైజ్ చేసుకుంటూ బాగా చదువుకుంటున్నారో, అలాగే ఆ స్మాల్ సాప్లింగ్ ఎవ్రీ సింగిల్ డే సన్లైట్ ని కన్స్యూమ్ చేస్తుంది. స్మాల్ సాప్లింగ్ ఆఫ్ మ్యాంగో వాటర్ తీసుకుంటూ సన్లైట్ తీసుకుంటూ తన రూట్స్ ని చాలా గ్రౌండ్లోకి స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టిందో అప్పుడు చాలా త్వరగా విదిన్ నో టైమ్ ద ట్రీ స్టార్టెడ్ గ్రోయింగ్ అండ్ ఇట్ స్టార్టెడ్ బేరింగ్ ఫ్రూట్స్.